నాకు అన్యాయం జరిగింది సారు, దయచేసి న్యాయం చేయండి సారు అని కాగితం మీద వినతి పత్రం రాసి అధికారుల చేతికిచ్చి దండం పెట్టేస్తే ఇచ్చిన కాగితం ఏ చెత్త కుప్పల పడేసేది కూడా తెలుస్తలేదు. ఎందుకంటే పద్ధతిగా న్యాయం కోరితే జరిగే రోజులు కావు కదా ఇవి. అగో గందుకే జర్రంత క్రియేటివిటీతో ఆలోచిస్తున్నారు నిర్ణయాల న్యాయం కోరుకునేటోళ్ళంతా. చూసిన వాళ్ళల్లా నోరెల్లే పెట్టేటట్టు ఏదో ఒక ఎరైటీ ఆలోచనతోటి నిరసన చేస్తున్నారు. గిట్లా చెరువులు కబ్జా పెట్టిన దాని గురించి నిరసన తెలుపుతున్నా. పెయి మీద తువాల కట్టుకొని మెడల పూలదండి వేసుకొని ప్లాస్టిక్ గిలాసుతోటి నెత్తి మీదంగా నీళ్లు పోసుకుంటా తానం చేస్తుండు చూసిరా చౌరస్తాల. ఈయన పేరు భూమల్ల పెద్దపురం అట. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం అట ఈయన ఊరు. పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న రాజీవ్ చౌరస్తాకొచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేసుకుంటా గిట్లా న్యాయం కావాలని నిరసన చేసిండు. అవే పెద్దన్న గిట్లా నడిబదల తానం చేసుడేంది, ఏంది నీ బాధ చెప్పుకరా. ఇక 25 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ పోయి. ఇప్పుడు నా భూమికి పోయే బాటను కబ్జా పెట్టి కొందరు వ్యక్తులు దాంట్లో బోర్లు వేసి కుంటలల్లో చెర్రల్లో బోర్లు వేసి దాంట్లో నాకు బాట పోకుండా ఇచ్చేస్తారు. ముత్తారంలో ఉన్న ఈయన పొలానికి పోవాలంటే కోమటి చెరువు బ్రాహ్మణ కుంటల మీదికెళ్ళి తవ్వుండినట. అయితే ఈ నడమ బతుకు తెరువు కోసం పట్నం పోయినట అన్న శానేళ్ళు అయినట్టుంది. మళ్ళా ఊరికొచ్చి చూస్తే పొలానికి పోయే తొవ్వంతా కబ్జా పెట్టిరట. ఎవలో రాను అని తొవ్వ లేకుండా చేసుడే కాకుండా చెరువులను కబ్జా పెట్టిరట. ఊళ్ళే ఉండే 5గురే. ఇగో ఫ్లెక్సీ మీద ఆ కబ్జాదారుల పేర్లు రాపిచ్చిండు చూడు. మరి గిట్లా రోడ్డు మీద తానం చేస్తే న్యాయం జరుగుతా అన్న? అధికారులకు అర్జీ పెట్టాలి, న్యాయం కోరుకోవాలి, కేసులు పెట్టాలి. అంతేగాని గిట్లా చేస్తారు. కలెక్టర్కి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, ఆర్టీఓకి ఇచ్చిన, సీఎం ఆఫీసులకు కూడా ఇచ్చిన, ఏది ప్రజాభవన్ అనే పేరుతోటి పెట్టుకున్న ప్రజాభవన్ లో కూడా ఇచ్చిన. ఆహా, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినాకనే ఈ పని ముంగడ పెట్టుకున్నావైతే మరి ఇక ఎట్ట న్యాయం చేస్తారో ఎవరు చేస్తారో గానీ దొంగలకు సర్ది కట్టినట్టే ఉంది అధికారుల పని అయితే. మరి లేకుంటేంది, కబ్జా పెట్టిన వాళ్ళకి లేకున్నా చెరువులను బాటలను కబ్జా పెట్టిన జాగలకు రిజిస్ట్రేషన్లు వేసి రికార్డులకు ఎక్కించి పాస్బుక్లు ఇచ్చే ఆ అధికారుల కన్నా ఉండాలి కదా అనుకున్నారట పాలకుర్తి చౌరస్తాల ఈ నిరసన కార్యం చూసిన వాళ్ళంతా. సిగ్గుచర్యం రావాలి, అధికారులకు కూడా సిగ్గుచర్యం రావాలి, అధికారులు కూడా పట్టించుకోవాలి.